మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మాదిగల కళాకారుల రథయాత్రకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 7వ తేదీన నిర్వహించనున్న లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మాదిగలను సిద్ధం చేసే విధంగా కళాకారులు చేపట్టిన రథయాత్ర చేగుంట మండలంకు చేరుకుంది. ఈ నెల 25న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిగ రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మాన్య శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణానికి వస్తున్న సందర్భం దాంట్లో దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాలు, సంపన్న వర్గాల ప్రజలందరూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మద్దతిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరందరూ కూడా ఆ యొక్క 25వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఏది ఏమైనా ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఒడిదుడుకులు అనుభవించి మన చేగుంట గ్రామానికి మరి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మందకృష్ణ వెనుక అడుగేస్తూ మన జాతీయ నాయకులు మాసేపేట యాదగిరి గారు ఈరోజు మన జిల్లా మెదక్ జిల్లా చేగుంట మండలానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్నగారు వచ్చి మన చేగుంట మండలంలో కళాకారుల బృందంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉషనగల మురళి గారు మన మెదక్ జిల్లా ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు, ఆయన కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు నుంచి ఇది జనవరి 5 నెలలు జరిగిపోతా ఉన్నది. మరి కారణం ఏంటిది? కాలయాపన కావడానికి, మా వర్గీకరణ అమలు చేయడానికి నిర్లక్ష్యం చేయడంలో మీ అంతర్యం ఏమిటో అర్థం కాకూడదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా న్యాయమైన పోరాటం, అడ్డంకులు ఎన్నొచ్చినా, అణిచివేతలు ఎన్నొచ్చినా, అక్రమ కేసులు ఎన్నొచ్చినా అన్నిటినీ అధిగమించి నిలబడ్డ నాయకత్వము సుప్రీంకోర్టును మెప్పించి మరి తీర్పులను తీసుకునేటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.